హాయ్ హలో పప్పు పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాస్ కందిపప్పు బాగా వాష్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని అందులో పసుపు 1.5 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలండి. పెద్ద టమాటోస్ 2 కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టి 3 to 4 విజిల్స్ కుక్ చేసుకోవాలి. ఉడికిన పప్పును బాగా రుద్దుకొని ఉసిరికాయ సైజు చింతపండు రసము తీసివేసుకోవాలండి. కచ్చా పచ్చాగా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ పప్పును స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక 4 to 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇలా సిమ్లో ఉడుకుతుండగానే మనమైతే పోపు పెట్టుకోవాలండి. పోపు కోసం ఒక బౌల్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగిన చిన్న సైజు ఉల్లిపాయ అండి, పచ్చికరివేపాకు వేసుకొని ఫ్లేవర్ కోసం కాస్త ఇంగువ వేసుకోవాలి. బాగా వేగిన పోపులో ఈ పప్పుల్స్ ఇప్పుడు వేసుకోవాలండి. ఇలా పోపులో పప్పు వేసిన తర్వాత సిమ్లోనే ఒక 4 to 5 మినిట్స్ ఉంచుకోవాలి. బాగా కలుపుకొని అందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తే పప్పు పులుసు రెడీ.